నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు జిల్లాకు 143 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చినట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఫేజ్ 3 కింద 223 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ స్కీమ్ కింద రోడ్లు 4 వంతెనలు సైతం పూర్తి చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఆ నిధులు తీసుకొచ్చే విధంగా ఆ నిధులు తీసుకురావడానికి అవసరమైనటువంటి సమస్యలను ఐడెంటిఫై చేయటం, ప్రాసెస్ ప్రకారం డిపిఆర్లు తయారు చేసుకోవటం, వాటిని సిస్టమేటిక్గా ఫాలో అప్ చేసుకోవటం చేసి నిధులు తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా మా ఎమ్మెల్యేలు ఇప్పుడు పొన్నూరు ధూళిపాళ నరేంద్ర కుమార్ గారు, ప్రత్తిపాడు రామాంజనేయులు గారు, అదేవిధంగా తాడికొండ శ్రావణ్ కుమార్ గారు, తెనాలి ఆలపాటి రాజా గారు, అదేవిధంగా మనోహర్ గారు, వారు ఇచ్చిన కొన్ని రోడ్స్ కొన్ని ఈరోజు శాంక్షన్ అయినాయి. ఇవి టోటల్గా గుంటూరు జిల్లాకి 143 కోట్ల రూపాయలు, అదేవిధంగా రాయలసీమలో ఇంకొక 80 కోట్లు. ఇవన్నీ కూడా పిఎంజిఎస్వై ఫేజ్ 3 ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఫేజ్ 3 కింద 223 కోట్ల రూపాయల వర్కులు ఈరోజు శాంక్షన్ అయినాయి. ఇందులో 4 వంతెనలు కూడా ఉన్నాయి. ఈ రోడ్లు ఏమేమి వచ్చినాయంటే మంగళగిరిలో దుగ్గిరాల పెదపాలెం టు తెనాలి 5 కిలోమీటర్లు 6 కోట్లు, పొన్నూరు తీసుకుంటే తెనాలి ఆర్బీ రోడ్ టు కొలకలూరు 7 కిలోమీటర్లు, శ్రీరంగపురం బకింగ్హామ్ కెనాల్ టు బట్టిప్రోలు అది ఒక 5 కిలోమీటర్లు 5 కోట్లు, పెదకాకాని దేవరాయబొట్లపాలెం టు కొప్పురావూరు 9 కిలోమీటర్లు 11 కోట్లు, అది 11.5 కోట్లు, ప్రత్తిపాడు తీసుకుంటే పెదనందిపాడు ఆర్బీ రోడ్ టు నాగభైరవపాలెం 5.5 కిలోమీటర్లు 4.5 కోట్లు, ప్రత్తిపాడు ఇంకోటి ఈదులపాలెం టు ఓల్డ్ మెడ్రాస్ రోడ్ 6 కిలోమీటర్లు 10 కోట్లు, వట్టిచెరుకూరు మండలం ముట్లూరు టు బురదగుంట 10.5 కిలోమీటర్లు 11.5 కోట్లు, అది టోటల్ కలిపి 22 కిలోమీటర్లు 26 కోట్లు ప్రత్తిపాడు. తాడికొండ వచ్చేటప్పటికి నర్సరావుపేట ఆర్ఎండ్బి రోడ్ టు గుండాలపాడు 5 కిలోమీటర్లు 4 కోట్లు, తుళ్ళూరు పెదపరిమి నుంచి మోతడక అది కూడా 5 కిలోమీటర్లు 8 కోట్లు, ఇది 10 కిలోమీటర్లు 12 కోట్లు. తర్వాత తెనాలి వస్తే కొల్లిపర్లో 2 వచ్చినాయి, కుంచవరం దంతలూరు ఆర్ఎండ్బి రోడ్ టు తెనాలి సిరిపురం 5 కిలోమీటర్లు 5 కోట్లు, తర్వాత గుంటూరు హనుమానపాలెం ఆర్ఎండ్బి రోడ్ టు అన్నవరం అది కూడా 4 కిలోమీటర్లు 4.5 కోట్లు, తర్వాత తెనాలి టు పెదరావూరు 10.5 కిలోమీటర్లు 11 కోట్లు, అంటే దాదాపుగా 20 కిలోమీటర్లు 20 కోట్లు తెనాలికి. అయితే మంగళగిరి ఒకటే తీసుకున్నాం, దుగ్గిరాల పెదపాలెం ఆర్ఎండ్బి రోడ్ టు తెనాలి వల్లభాపురం 5.5 కిలోమీటర్లు 6.5 కోట్లు. ఇవన్నీ కాకుండా తెనాలిలో ఎప్పటి నుంచో దాదాపు 20 నుంచి 25 వేల మంది ఉన్నటువంటి లంక గ్రామాలను కలిపేటువంటి బ్రిడ్జ్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఎప్పటి నుంచో. దీన్ని టోటల్ ఎస్టిమేట్ చేస్తే 54 కోట్లు వచ్చింది ఇది. కాకపోతే ఈ పిఎంజిఎస్వైలో కేవలం 150 మీటర్స్ లెంత్ వరకే ఇస్తారు. సో సెంట్రల్ గవర్నమెంట్ది తక్కువ, ఒక 10 crores శాంక్షన్ అయింది, మిగిలిన 40 కోట్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి. ఇది కొంచెం ఆలస్యం అవుతుంది, అయితే సెంట్రల్ నుంచి 10 కోట్లు క్లియర్ అయింది. ఇది కూడా కొంచెం ఫండ్స్ రాగానే దాన్ని కూడా టేకప్ చేస్తాం. కొత్త రోడ్లు ఎప్పుడు కూడా అంతకుముందులా వేయినటువంటి రోడ్లు, వీటికి కనెక్ట్ కానటువంటివి ఏమైతే ఉన్నాయో వాటి మీద ప్రధానమైన దృష్టి పెట్టి అలాంటి కొల్లిపర్లో 2 రోడ్స్ని వాళ్ళు ప్రామాణికంగా తీసుకొని ఆ 2 రోడ్స్ కూడా డిపిఆర్ తయారు చేయించి, ఆ డిపిఆర్ తయారు చేయించే విధానంలో కూడా ఇక్కడున్న ఇంజనీరింగ్ శాఖ డిలే చేస్తూ ఉంటుంటే కేంద్ర మంత్రివర్యులు దాన్ని ఎంత ఫాస్ట్గా డిపిఆర్ తయారు చేయించారంటే నేను ఇంతవరకు ఈ 40 సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడాల అంత ఫాస్ట్గా. మరి ఈరోజు నేను ఎప్పుడో నెక్స్ట్ ఇయర్కి వస్తాను అనుకున్నాను ఫేజ్ 3, మరి అట్లాంటిది అవి పక్కనకి వెళ్ళిపోతున్నాయనే ఉద్దేశంతో ఆయన ఇన్ టైంలో ఆయనే స్వయంగా ఆయన యొక్క యంత్రాంగం ద్వారా డిపిఆర్ని తయారు చేయించి ఆ డిపిఆర్ని మళ్ళీ సెంట్రల్లోకి తీసుకెళ్ళి దాన్ని కన్ఫర్మ్ చేయించి ఆయన శాఖ అయినా కూడా ఎంత డిలే అయిద్దో మా అందరికి తెలుసు ప్రతి ఇష్యూలో, కానీ ఎక్కడ డిలే జరగకుండా, ఎందుకంటే డిపిఆర్ తయారు చేయడానికి కూడా డబ్బులు లేవనే పరిస్థితి గవర్నమెంట్లో చూసినటువంటి స్వయంగా ఆయన పరిగణలో తీసుకున్నటువంటి అంశాల్లో తేలినటువంటిది. అలాంటిది కూడా అధిగమించి
వాటిలన్నింటినీ తయారు చేయించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వాటిని శాంక్షన్ చేయించడం. అంతకంటే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మా దగ్గర కృష్ణా నది పాయ ఒకటి ఉంది. ఆ పాయ మీద లంకలు ఉన్నాయి. ఇక్కడ ఇటు నుంచి అటు వెళ్ళాలంటే ఆ పాయ దాటి వెళ్ళాల్సిన అవసరం ఉంది బల్లకట్టు మీద. లేకపోతే ఎండాకాలంలో అయితే ఆ ఇసుకలో నడుచుకుంటూ వెళ్ళాలి. మరి అలాంటి సందర్భంలో వారు ప్రత్యేకంగా 2 సార్లు వచ్చిన తర్వాత వారు స్వయంగా వరదలు వచ్చినప్పుడు కానీ అన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఒక వంతెన ఉంటే బాగుంటుంది అని ఆయన ఆలోచన చేసిన దాని మీదట దాన్ని వెంటనే మొత్తం, ఎందుకంటే అది ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఓన్లీ పంచాయతీరాజ్ ఒకటే చేసేది కాదు, కృష్ణా రివర్ ఇది కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇమ్మీడియట్గా దానికి డిపిఆర్ రెడీ చేసి 50 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని చెప్పి 1.5 కిలోమీటర్ ఉందంటే దాంట్లో వాళ్ళు ఇవ్వగలిగింది సెంట్రల్ గవర్నమెంట్ది శాంక్షన్ చేయించి ఇంటర్లింక్డ్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ 50 crores అయితే దాన్ని సాధించగలిగితే ఆ లంక గ్రామాలన్నీ దానికి లింక్ అయి ఉన్నది. నా ఒక్క నియోజకవర్గమే కాదు, తెనాలి నియోజకవర్గమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వేమూరు అండ్ అప్ టు రేపల్లి వరకు కూడా అటువైపు నుంచి ఇటు రావడానికి షార్ట్ కట్ ఓ రకంగా చెప్పాలంటే విజయవాడకి షార్ట్ కట్ అవుతుందని కూడా మరి అలాంటి బ్రిడ్జిని 50 కోట్లలో ఇంత బ్రహ్మాండంగా వసతి కల్పించడం అనేది ప్రప్రదంగా నేను భావిస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారిని వారి అనుమతిని కూడా పొంది ఏదో రకంగా ముందు రిలీజ్ చేయించుకొని వర్క్ స్టార్ట్ చేస్తే 1 year 1.5 yearలో సెకండ్ బడ్జెట్ లోపల కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, దీన్ని ఆ రకమైనటువంటి ఆలోచన చేయగలిగినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ 40 సంవత్సరాల్లో నాకు తెలిసిన తర్వాత పెంసాని చంద్రశేఖర్ గారిని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి ఆ రకమైనటువంటి ఆలోచనతో ఈ రోజున సేవ చేస్తున్నందుకు వారికి నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని సహేతుకంగా అర్థం చేసుకొని ఫండ్స్ ఉన్నాయా లేవా అనేది కాకుండా ఇలాంటి ప్రాజెక్టు పూర్తి చేసినట్లయితే ప్రజల్లో కూడా ఒక నమ్మకం, ప్రజల్లో ఒక ధైర్యాన్ని, ప్రజల్లో ఒక స్ఫూర్తిని కలగజేసిన వాళ్ళం అవుతామని చెప్పి భావిస్తూ సకాలంలో పన్నులు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి చేశారు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలాలకు సంబంధించిన పన్ను వంటివి సకాలంలో పురపాలక సంఘానికి చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఖాళీ స్థల యజమానులు వారి యొక్క స్థలాలను ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని సూచించారు. మన పట్టణంలో ఇప్పుడు ఈ రెవెన్యూ వస్తువులకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చి మాసంలోకి వచ్చేసాం కాబట్టి ఇంకా గట్టిగా నెల మాత్రమే టైం ఉంది. అంటే మున్సిపాలిటీకి ప్రజలు కట్టవలసినటువంటి ట్యాక్సులు కానీ ఫీజెస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ నెల లోపలే కట్టుకోవాలి. అందువల్ల ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే కనుక ఇంటి పన్ను కానీ నీటి పన్ను కానీ ఎంక్రోచ్మెంట్ ఫీజులకు సంబంధించినవి కానీ అలాగే ముఖ్యంగా వెహికల్ అండ్ ట్యాక్స్, అంటే చాలామంది సొంతంగా వాళ్ళకు జాగాలు ఉంటాయి, అవన్నీ కూడా ఖాళీగా ఉంటాయి. సో ఖాళీగా ఉంది కాబట్టి ఇది మనకు సంబంధం లేదని అనుకోవడానికి ఏం లేదు. వాటికి కూడా వెహికల్ అండ్ ట్యాక్స్ కట్టవలసిన ఆవశ్యకత ఉంటుంది. సో అందువల్ల ఈ విషయాన్ని గమనించుకొని ఎవరైతే వేకెంట్గా ల్యాండ్స్ పెట్టుకున్నారో, ప్లాట్లు ఉన్నాయో అలాంటి వాళ్ళందరూ కూడా దీన్ని గమనించుకొని వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వెంటనే చెల్లించాలని అని కోరుతున్నాం. చాలా డ్యూస్ ఉన్నాయి దీంట్లో. అంతేకాకుండా చాలామంది ఆ యొక్క ప్లాట్స్ను అలా ఐడియాలు వదిలేయడం వల్ల అక్కడ చెట్లు చేమలు పెరిగిపోయి ఆ యొక్క ఉన్నటువంటి బొమ్మలందరూ కూడా ఇబ్బందికరంగా ఉండి పురుగు గుట్ట కానీ దోమలు ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి. అందువల్ల మీకు ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేకపోవచ్చు, కానీ మీ ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క ఇబ్బందిని మీరు కూడా గమనించుకోవాలి. అలాగే ఉంటే కనుక ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాటిని శుభ్రంగా ఉంచుకోవాల్సి కొన్ని కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్లో సంక్షేమానికి, అభివృద్ధికి, హామీల అమలుకు సమప్రాధాన్యత ఇచ్చి స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాట వేయటం జరిగిందని అంగలగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు.
వైసీపీ చేసిన విధ్వంసాల నుండి వ్యవస్థలను పునరుద్ధరిస్తూ అనేక సవాళ్లను, సంక్లిష్ట పరిస్థితులను అధిగమించి రాష్ట్రాన్ని పునర్నిర్మించేలా బడ్జెట్ను రూపొందించిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేశారు. గత ప్రభుత్వపు దుర్మార్గపు పన్నులు తొలగిస్తూ ప్రజలపై ఎటువంటి కొత్త పన్నుల భారం మోపకుండా రాష్ట్రానికి రెవెన్యూ సమకూరేలా బడ్జెట్ను రూపొందించారన్నారు. ధాన్యం పెండింగ్ బకాయిలను చెల్లించడం, వైద్య రంగానికి ప్రాధాన్యత, అలాగే విద్య, సాగునీటి రంగం, ఐటీ, పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి ఇతర రంగాలకు బడ్జెట్లో భారీ కేటాయింపులు చేయడం ముదావహమన్నారు. 2025-26 సంవత్సరానికి మన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారికి, అలానే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ముందుగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయాలి. అందరం కూడా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళులాగా ఏదైతే మనం మేనిఫెస్టోలో మనం ఇచ్చిన హామీలు సూపర్ 6 కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి, ఏదైతే మేనిఫెస్టోలో మనం పెట్టామో వాటన్నిటిని కూడా చిత్తశుద్ధిగా అమలు చేయాలి. పేదరికం లేనటువంటి ఒక రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి అనే దాంట్లో ఏదైతే మనం ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవాళ గవర్నమెంటు ఫామ్ అయినటువంటి మొదటి నెలలోనే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అన్న క్యాంటీన్ కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, ఆల్రెడీ అవన్నీ కూడా కంటిన్యూషన్ అవుతున్నాయి. తల్లికి వందనం కానివ్వండి, ఇంకా ఏదైతే ఫంక్షన్స్ మనం అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకి 20,000 కేటాయింపు కానివ్వండి, ఏదైతే మనం ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయాలి అనే దాంట్లో ఈ వార్షిక బడ్జెట్ 3,22,359 కోట్లతో వ్యయంతో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు 2,17,000 ఆదాయం, అంటే మన రాష్ట్ర ఆదాయం కానివ్వండి, మనకు పన్నుల రూపంలో వచ్చే కానివ్వండి, కేంద్రం నుంచి వచ్చేటటువంటి మన యొక్క వాటాలు కానివ్వండి, ఇవన్నీ కూడా 2,17,000 కోట్లు ఆదాయంగా, దాదాపు 1,03,000 కోట్లు వ్యయం ఇంకా మనం సమకూర్చుకోవాల్సి ఉంది. వీటన్నిటిని కూడా, ఎందుకంటే ఇచ్చిన ప్రతి హామీ కూడా మనం నెరవేర్చాలి. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేనటువంటి పోలవరం కానివ్వండి, ఇటు రాజధాని కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఏది కూడా అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఇవాళ ఈ బడ్జెట్లో పోలవరానికి కేటాయింపులు కానివ్వండి, అమరావతి రాజధానికి కేటాయింపులు కానివ్వండి, ముఖ్యంగా రోడ్లకి అనేక రకాలైనటువంటి రోడ్లని ఇవాళ 4 చేస్తూ దాదాపు 9,700 కోట్లు ఈ రోడ్ల కేటాయించడం జరిగింది. అలానే తల్లికి వందనం కింద దాదాపు 10,000 కోట్లు, దానికి ఎన్టీఆర్ పెన్షన్ కింద 27,000 కోట్లు, బీసీల అభివృద్ధికి 23 కోట్లు, అలా ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లకి దాదాపు 3,700 కోట్లు, అలా ప్రతి దానికి కూడా చిత్తశుద్ధిగా మనం ఇచ్చిన హామీలు అమలు జరగాలి అనే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్టు నిజంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షించాలి. ఎందుకంటే ఈ రోడ్లలో ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది, కొన్ని వందల మంది చనిపోయారు. వీటన్నిటిని అరికెట్టే దాంట్లో ప్రతి అంశంలో కూడా ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు కళ్ళులాగా ఇవాళ గత ప్రభుత్వంలో చూసాం. బడ్జెట్ అంతా కూడా సలహాదారులకు అప్పులమయంగా, పోసాని కృష్ణమురళి నేను చెప్తున్నారు, ప్రతి నెల అతనికి ఒక 4 లక్షల రూపాయలు జీతం అంట, సలహాదారులకు లక్షలు. అలా ఈ రాష్ట్ర బడ్జెట్ అంతా కూడా చిందరవందర అయిపోయింది గత ప్రభుత్వంలో. ఇవాళ ప్రతి పైసా కూడా మనకు వచ్చే ఆదాయాన్ని పెంచుకునే విధంగా, పేదరికం లేనటువంటి ఒక
మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దే దాంట్లో ఇవాళ ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరం అని చెప్పేసి తెలియజేసుకుంటూ శనివారం నుండి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మార్చి 1వ తేదీ నుండి కేంద్ర మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి రానుంది. ఈ చట్టాన్ని రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 1వ తేదీ నుండి నూతన జరిమానాలను విధించేందుకు రవాణా శాఖ అధికారులతో పాటు పోలీస్ శాఖ కూడా సిద్ధమైంది. ట్రాఫిక్ రూల్స్ మారుతున్నందున ప్రజలంతా తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అలాగే వాహనానికి సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలను దగ్గర ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్ల వంటి వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని, లేని పక్షంలో అధిక జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నియమాలు పాటించని పక్షంలో ఈ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే 5,000 రూపాయలు, వాహనానికి ఇన్సూరెన్స్ లేని పక్షంలో మొదటిసారి 2,000 రూపాయలు, రెండవసారి 4,000 రూపాయలు, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని పక్షంలో 1,500 ఫైన్ విధిస్తారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపే వారికి 1,000 రూపాయలు, అలాగే బైక్ వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించిన పక్షంలో 1,000 రూపాయలు, అతివేగంతో వాహనాన్ని నడిపితే మొదటిసారి 1,500, రెండవసారి 10,000, ఆటో లారీ డ్రైవర్లు యూనిఫామ్ ధరించకుండా వాహనాన్ని నడిపితే మొదటిసారి 150, రెండవసారి 300, వాహన తనిఖీ అధికారులకు సహకరించని వాహన యజమానులకు 750 రూపాయలు, కారులో ప్రయాణించేవారు సీటు బెల్ట్ ధరించని పక్షంలో 1000 రూపాయలు, కారు డ్రైవర్ సీటు బెల్ట్ ధరించిన పక్షంలో మరో 1000 రూపాయలు, వాహన రిజిస్ట్రేషన్ లేని పక్షంలో 2,000 రూపాయలు, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని పక్షంలో మొదటిసారి 2,000, రెండవసారి 5,000, రేసింగ్ వంటి కార్యకలాపాలకు పాల్పడితే మొదటిసారి 5,000, రెండవసారి 10,000, మితిమీరిన వేగంతో వాహనం నడిపితే 1,000 రూపాయలు, ద్విచక్ర వాహనంపై 3 ప్రయాణిస్తే 1,000 రూపాయలు జరిమానా విధించనున్నారు. సామాన్లను రోడ్డుపై పెట్టరాదు మరియు ఈ యొక్క వాహనాలను కూడా ఇనుప జనాలు పట్టగా మరియు లెఫ్ట్లో ఆపాలి. జనాలు పట్టగా మరియు పరిసర ప్రాంత 18 సంవత్సరాల లోపు మైనర్ పిల్లలు వాహనమును నడపరాదు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.